హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం మన టెట్ ఇంకా డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ఒక టాపిక్ అదేంటి అంటే లిటరరీ టర్మ్స్. సో ఈ లిటరరీ టర్మ్స్ అనేటువంటి టాపిక్లో మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక సబ్ టాపిక్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అసలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకా కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అయినటువంటి సిమిలీ, మెటాఫర్, అపాస్ట్రఫీ, పర్సానిఫికేషన్, మెటానిమీ, సినిక్డోట్, ఐరనీ అండ్ అలిటరేషన్ వీటి గురించి అంటే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. A figure of speech is a word or phrase that possesses a separate meaning from its literal definition. అసలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అసలు ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఇది ఒక వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ ఇంకా అది ఏం కలిగి ఉంటుంది అంటే దాని యొక్క లిటరల్ డెఫినిషన్ కాకుండా సపరేట్ మీనింగ్ అనేది కలిగి ఉంటే అలాంటి యూసేజ్ని మనము ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేసి అంటామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటాఫర్, సిమిలీ అనేటువంటివి ఎందుకు యూజ్ చేస్తాము అంటే దే ఆర్ డిజైన్ టు మేక్ ఏ కంపారిజన్. అవి కంపారిజన్ చేసేందుకు ఉపయోగిస్తాము. అంటే రెండు డిఫరెంట్ థింగ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఈ మెటాఫర్ కానీ సిమిలీ అనేటువంటివి కానీ యూజ్ చేస్తాం. లేదు మనం కనుక రిపిటేషన్ చేస్తున్నాము అంటే ఒక సౌండ్ రిపిటేషన్ చేస్తున్నాం ప్రతి వర్డ్లో, అలాంటప్పుడు దాన్ని అలిటరేషన్ అనేసి అనడం జరుగుతుంది. అలాగే మనం చెప్పేది మామూలుగా చెప్పకుండా చాలా ఎగ్జాగరేషన్ చేసి అంటే చాలా ఎక్కువ చేసి చెప్తున్నాము అంటే అప్పుడు దాన్ని హైపర్బోల్ అనేసి అనడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి. అంటే ఈ విధంగా వాటి యొక్క లిటరల్ డెఫినేషన్ కాకుండా డిఫరెంట్గా వాటికి అదర్ మీనింగ్స్, సపరేట్ మీనింగ్స్ని మనం ఇవ్వగలిగితే అలాంటి యూసేజ్ని ఏమంటున్నాము అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేసి అంటున్నాం. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి మనము పొయిట్రీలో చూడొచ్చు, ఇంకా డ్రామాస్లో చూడొచ్చు, మామూలు స్టోరీ రైటింగ్లో చూడొచ్చు. ప్రతి దాంట్లో కూడా మనం ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ అన్ని మనం యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క వర్క్ అంటే అది డ్రామా కావచ్చు, నావల్ కావచ్చు, స్టోరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ వెరీ అట్రాక్టివ్, చాలా అట్రాక్టివ్గా తయారవుతుందన్నమాట. కాబట్టి ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి లిటరేచర్లో చాలా యూస్ఫుల్ టాపిక్ అనమాట. ఓకే, సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనము ఈ వీడియోలో సిమిలీ, మెటాఫర్, అపాస్ట్రఫీ, పర్సానిఫికేషన్, మెటానిమీ, సినిక్డోక్, ఐరనీ, అలిటరేషన్, హైపర్బోల్ అనేటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వి విల్ డిస్కస్ దెమ్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే సిమిలీ. సిమిలీ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఏ సిమిలీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్. అంటే సిమిలీ అంటే ఏంటంటే ఇది రెండు డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేస్తుంది. అప్పుడు ఇది టూ డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు లైక్ అనేటువంటి వర్డ్ని కానీ లేదా యాజ్ అనేటువంటి వర్డ్ని కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాగ లైక్ అనే వర్డ్ని లేదా యాజ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేసి టూ డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేస్తే ఆ యూసేజ్ని మనం ఏమంటాము అంటే సిమిలీ అనేసి అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హర్షిత్ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ టైగర్. యాజ్ బ్రేవ్ యాజ్ ఎ టైగర్. ఇక్కడ చూడండి, హర్షిత్ అనేటువంటి ఒక పర్సన్ని ఒక టైగర్తో అతని యొక్క ధైర్యం గురించి మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ మనము యాజ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది ఈ కంపారిజన్ కోసం. సో ఇక్కడ యాజ్ అనేటువంటి వర్డ్ని మనం కంపారిజన్ కోసం యూజ్ చేసాం కాబట్టి దిస్ యూసేజ్ ఈజ్ కాల్డ్ సిమిలీ. ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఆ టెక్నిక్ ఏంటి అంటే సిమిలీ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాము. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చరణ్ ఫైట్స్ లైక్ ఏ లయన్ ఇన్ ద వార్. చరణ్ వార్లో ఒక లయన్ లాగా ఫైట్ చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, లైక్ అనేటువంటి ఒక వర్డ్ని చరణ్కి ఇంకా లయన్కి ఉండేటువంటి క్వాలిటీని మనం ఈ ఫైటింగ్ అనేటువంటి క్వాలిటీని కంపేర్ చేస్తూ ఈ లైక్ అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేసాం. అంటే యాజ్ అనే వర్డ్ కానీ లైక్ అనేటువంటి వర్డ్ కానీ మనం కంపారిజన్ కోసం యూజ్ చేస్తే అప్పుడు ఆ టెక్నిక్ మనం యూజ్ చేసినటువంటి ఆ టెక్నిక్ని ఏమని పిలుస్తాము అంటే సిమిలీ అనేసి అంటాము. ఓకే, అలాగే నెక్స్ట్, కుమారి సింగ్స్ యాజ్ మెలోడియస్ యాజ్ ఏ నైటింగేల్.
ఆమె ఒక నైటింగేల్ లాగా చాలా మెలోడియస్‌గా పాడుతుంది అనేసి. ఇక్కడ కూడా యాజ్ యూజ్ చేసాం కాబట్టి సిమిలీ అయిపోయింది. ఓకే. సో, సిమిలీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనము లైక్ అనేటువంటి వర్డ్ కానీ, లేదా యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేస్తాం. దేనికోసం యూజ్ చేస్తాము? టు కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్. సో, టు డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేసే దానికోసం మనం లైక్ అనేటువంటి వర్డ్‌ని లేదా యాజ్ అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేస్తే అది సిమిలీ అవుతుంది. సో, క్లియర్‌గా అర్థమైపోయింది మనకి. సో, నెక్స్ట్ నంబర్ 2 చూద్దాం. ఏంటిది? మెటాఫర్. అసలు మెటాఫర్ అంటే ఏంటి? ఏ మెటాఫర్ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ 2 డిఫరెంట్ థింగ్స్ వితౌట్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్. సో, సిమిలీ అంటే 2 డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద వర్డ్స్ అంటే కంపారిజన్ చేసేటప్పుడు లైక్ అనేటువంటి వర్డ్, యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేస్తే సిమిలీ. ఈ వర్డ్స్ యూజ్ చేయకుండా 2 డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేస్తే అది మెటాఫర్. అంతే సింపుల్ అన్నమాట. అంటే ఇక్కడ మెటాఫర్ అనేది కూడా ఏం చేస్తుంది అంటే 2 డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేస్తుంది. కానీ ఈ కంపారిజన్ చేసేటప్పుడు మనం ఏమి యూజ్ చేయము అంటే లైక్ అనేటువంటి వర్డ్ కానీ, యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చెయ్యకుండా మనం కంపేర్ చేస్తాం 2 డిఫరెంట్ థింగ్స్‌ని. సో, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. చూడండి. కుమారి ఈజ్ ఏ నైటింగేల్ వైల్ షీ ఈజ్ సింగింగ్. సో, కుమారి ఒక నైటింగేల్. ఆమె పాడేటప్పుడు ఆమె ఒక నైటింగేల్ అనేసి మనం చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ? నేను ఎక్కడన్నా యాజ్ కానీ, లైక్ కానీ యూజ్ చేశానా? లేదు. బట్ కుమారిని నైటింగేల్‌తో కంపేర్ చేసేసాను. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం యూజ్ చేసాము అంటే మెటాఫర్ అనే దాన్ని యూజ్ చేసాం. కంపారిజన్ జరిగింది. కానీ నేను లైక్ అనేటువంటి వర్డ్ కానీ, యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండా ఈ వర్డ్స్‌ని నేను కంపారిజన్ చేసేసాను. కాబట్టి ఇది మెటాఫర్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. చరణ్ ఈజ్ ఏ లయన్ ఇన్ ద వార్. ఇక్కడ కూడా చూడండి చరణ్‌ని నేను లయన్‌తో కంపేర్ చేశాను. కానీ నేను ఇక్కడ లైక్ అని కానీ, యాజ్ అని కానీ యూజ్ చేయలేదు. కాబట్టి ఇది మెటాఫర్. నెక్స్ట్ హర్షిత్ ఈజ్ ఏ టైగర్ ఇన్ ద ఫైటింగ్ అనేసి నేను ఇక్కడ హర్షిత్‌ని టైగర్‌తో కంపేర్ చేసేసాను. కానీ ఇక్కడ కూడా నేను లైక్ కానీ, యాజ్ కానీ యూజ్ చేయలేదు. కాబట్టి ఇది మెటాఫర్. సో, మనం బాగా గమనిస్తే సిమిలీ ఇంకా మెటాఫర్ 2 కూడా ఏం చేస్తాయి అంటే 2 డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేస్తాయి. కానీ సిమిలీ అనేటువంటి దాంట్లో మనం లైక్ అనేటువంటి వర్డ్ కానీ, లేదా యాజ్ అనేటువంటి వర్డ్ కానీ యూజ్ చేస్తాము. మెటాఫర్‌లో ఏంటంటే 2 డిఫరెంట్ థింగ్స్‌ని కంపేర్ చేస్తాం కానీ, అక్కడ మనం లైక్ అనేటువంటి వర్డ్‌ని కానీ, యాజ్ అనేటువంటి వర్డ్‌ని కానీ యూజ్ చెయ్యము. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! సిమిలీకి, మెటాఫర్‌కి ఉండే డిఫరెన్స్ ఏంటో మనకి క్లియర్‌గా అర్థమైపోయింది. రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌కెళ్ళిపోదాం. ఏంటది? అపాస్ట్రఫీ. జనరల్‌గా మనకు తెలిసినటువంటి అపాస్ట్రఫీ వేరు పంక్చుయేషన్ మార్క్స్‌లో వస్తుంది. బట్ ఇది అది కాదు. ఇది డిఫరెంట్ అన్నమాట. ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌లో ఉండేటువంటి ఒక టర్మ్ ఇది అపాస్ట్రఫీ అనేది. సో, ఇదేం చేస్తుందో చూద్దాం. అన్ అపాస్ట్రఫీ అడ్రెసెస్ సమ్‌వన్ అబ్సెంట్, డెడ్ ఆర్ నాన్ హ్యూమన్ యాజ్ ఇఫ్ దట్ పర్సన్ ఆర్ థింగ్ వర్ ప్రెజెంట్. అంటే ఈ అపాస్ట్రఫీ అనేది ఏంటంటే అడ్రెస్ చేస్తుంది. అంటే మనం ఎవరినైనా పిలుస్తాం కదా! సో, రవి లేదా చరణ్ లేదా హర్షిత్ అనేసి ఇలా పిలుస్తాం కదా! ఆ విధంగా పిలుస్తాము. కానీ ఎవరిని పిలుస్తాము అంటే హూ ఆర్ ఆబ్సెంట్. అక్కడ వాళ్ళు ప్రెజెంట్ అయ్యుండరు. వాళ్ళని కానీ, లేదా ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళని గానీ, లేదా నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్‌ని కానీ మనము ఏం చేస్తాము అంటే ఆ పర్సను లేదా ఆ థింగ్, ఆ నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్ అనేటువంటివి అక్కడ ప్రెజెంట్ అయిన విధంగా అక్కడేదో ఉన్నట్లుగా మనం ఏం చేస్తాము అంటే మనము వాళ్ళని అడ్రెస్ చేస్తాము. అంటే పిలుస్తామనమాట. సో, అలాంటి యూసేజ్‌ని ఏమంటాము అంటే అపాస్ట్రఫీ అనేసి అంటాము. మనము ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. చూడండి. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ యూ. సో, అంటే ఆల్రెడీ ఒక లిటిల్ ల్యాంబ్ ఒక చిన్న గొర్రెపిల్ల లాంటిది అక్కడ లేదు. కానీ మనం ఉన్నట్లుగా ఊహించుకొని మనం ఏమంటున్నాము లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ యూ. సో, అనేసి దానికి మనము అడ్రెస్ చేస్తున్నామన్నమాట. అలాగే నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ చూడండి. ఓ నేచర్ యూ ఆర్ మై గాడెస్. సో, ఓ నేచర్ యూ ఆర్ మై గాడెస్. నేచర్‌ని ఇక్కడ నాన్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి నేచర్‌ని మనము అక్కడ ఉన్నట్లుగా మనం ఊహించుకొని ఏం చేస్తున్నాము? దాంతో మాట్లాడినట్లుగా మనం పిలుస్తున్నాం. అడ్రెస్ చేస్తున్నాం. ఓ నేచర్ అనేసి మనం పిలుస్తున్నామనమాట. అలాగే ఓ డెత్ వై ఆర్ యూ సో సీరియస్. సో, ఇక్కడ
డెత్ అనేది కూడా ఏంటంటే నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్ కింద మనం తీసుకుంటాం. సో, దాన్ని కూడా మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, అక్కడేదో ప్రెజెంట్ అయినట్టు, ఒక మనిషిలాగా అది ప్రెజెంట్ అయినట్లుగా మనము దాన్ని అడ్రెస్ చేస్తున్నాము. అడ్రెస్ అనేది ఇంపార్టెంట్. అడ్రెస్ అంటే కాలింగ్ అనమాట. పిలిచినట్లుగా మనం ఎలాగైతే హరి లేదా చరణ్ లేదా హర్షిత్ అనేసి ఏ విధంగా అయితే మనము ఒక పర్సన్‌ని పిలిచినట్లుగా మాట్లాడతామో, ఆ విధంగా మనము ఇక్కడ అడ్రెస్ చేస్తూ మనం గనక సెంటెన్స్‌ని మేక్ చేస్తే, అంటే ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో, ఎవరైతే చనిపోయి ఉంటారో లేదా నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్‌ని మనం అడ్రెస్ చేస్తూ, వాళ్ళక్కడ ప్రెజెంట్ అయినట్లుగా మనం ట్రీట్ చేస్తూ, మనం గనక వాళ్ళని అడ్రెస్ చేస్తే, దాన్ని మనం అపాస్ట్రఫీ అంటాము. ఓకే. దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నాం కదా! లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ యూ? ఓ నేచర్ యూ ఆర్ మై గాడెస్. ఓ డెత్ వై ఆర్ యూ సో సీరియస్? ఈ విధంగా మనం వీటిల్ని చెప్పుకోవచ్చనమాట. ఇది అపాస్ట్రఫీ. నెక్స్ట్ ఏంటంటే పర్సానిఫికేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇది చాలా ఈజీనే. మనం గనక కొంచెం కాన్సంట్రేషన్ పెట్టామంటే దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటసలు ఈ పర్సానిఫికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఏ పర్సానిఫికేషన్ రిప్రజెంట్స్ ఏ నాన్ హ్యూమన్ థింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ హ్యూమన్. అంటే ఈ పర్సానిఫికేషన్ అనేది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం దేనికి ఎలా యూజ్ చేస్తాము అంటే ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్‌ని నాన్ హ్యూమన్ థింగ్స్‌కి హ్యూమన్ బీయింగ్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే ఇట్ అప్లైస్ హ్యూమన్ ట్రేట్స్ అండ్ క్వాలిటీస్ సచ్ యాస్ ఎమోషన్స్, డిజైర్స్, గెస్చర్స్, స్పీచ్ టు నాన్ హ్యూమన్ థింగ్స్. అంటే హ్యూమన్ క్వాలిటీస్ అయినటువంటి ఎమోషన్స్, ఇంకా కోరికలు, ఇంకా గెస్చర్స్, ఆశలు, ఇంకా కోపాలు, ఇంకా మాట్లాడడము, ఇలాంటి హ్యూమన్స్‌కి ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే నాన్ హ్యూమన్ థింగ్స్‌కి అప్లై చేసేస్తాం. అంటే నాన్ హ్యూమన్ థింగ్స్‌ని, నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్‌ని హ్యూమన్ ఆబ్జెక్ట్స్ లాగా, హ్యూమన్స్ లాగా మనం ట్రీట్ చేసి వాటికి హ్యూమన్స్‌కి ఉండేటువంటి క్వాలిటీస్‌ని వాటికి ఆపాదిస్తాము. అంటే వాటికి అప్లై చేసేస్తామనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌ని మనం ఏమంటాము అంటే పర్సానిఫికేషన్ అనేసి అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ద సన్ ఈజ్ యాంగ్రీ విత్ అస్ అనేసి రాసాము ఇక్కడ. సో, ఇక్కడ సన్ అనేది యాక్చువల్‌గా నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్. హ్యూమన్ కాదు. కానీ జనరల్‌గా ఈ కోపం అనేటువంటి క్వాలిటీ ఎవరికుంటుంది? మనకే కదా! సో, హ్యూమన్ ఆబ్జెక్ట్స్‌కి అంటే లివింగ్ ఆబ్జెక్ట్స్. సో, కాబట్టి సన్‌ని మనం ఒక లివింగ్ థింగ్ లాగా తీసుకొని ఒక మనిషిలాగా మనం ట్రీట్ చేస్తూ మా పైన కోపంగా ఉన్నాడు అనేసి చెప్తున్నామనమాట. అంటే ఇక్కడ నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్ అయినటువంటి సన్‌ని మనం హ్యూమన్ ఆబ్జెక్ట్ లాగా అంటే హ్యూమన్ లాగా ట్రీట్ చేస్తున్నాము. ఇంకా యాంగ్రీ అనేటువంటి ఒక క్వాలిటీ ఏదైతే హ్యూమన్‌కి ఉండేటువంటి క్వాలిటీ ఉందో దాన్ని సన్‌కి మనం ఆపాదించామనమాట. ఓకే. నెక్స్ట్ ద ట్రీస్ ఆర్ డాన్సింగ్ బ్యాక్ ఫోర్త్ డ్యూ టు హెవీ విండ్. సో, అంటే ట్రీస్ అనేటువంటివి ఏం చేస్తున్నాయంటే డాన్స్ చేస్తున్నాయి. ఇక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే బ్యాక్‌కి అంటే వెనక్కి, ముందుకి ఇలా ఊగుతూ డాన్స్ చేస్తూ ఉన్నాయి హెవీ విండ్‌కి అనేసి రాయడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ట్రీస్ ఏమన్నా నిజంగా డాన్స్ చేస్తాయా? డాన్స్ చేసేది ఎవరు? హ్యూమన్స్. కానీ ఇక్కడ ట్రీస్‌ని మనం హ్యూమన్ బీయింగ్స్ లాగా ట్రీట్ చేస్తూ అవి డాన్స్ చేస్తున్నాయని చెప్తున్నామనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనం దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ పర్సానిఫికేషన్ అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ ద క్లౌడ్స్ ఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. సో, క్లౌడ్స్ చాలా వేగంగా పరిగెస్తూ ఉన్నాయి అని చెప్తున్నాం అన్నమాట. అంటే హ్యూమన్స్ జనరల్‌గా పరిగెడతారు. కానీ ఇక్కడ క్లౌడ్స్‌కి మనం హ్యూమన్స్ లాగా పరిగెడుతూ ఉన్నాయి క్లౌడ్స్ అనేసి చెప్తున్నాం. అంటే ఏంటి దీని యొక్క మీనింగ్? సో, అంటే మనము నాన్ హ్యూమన్ థింగ్స్‌కి హ్యూమన్స్ లాగా మనము క్వాలిటీస్‌ని ఇస్తూ ఒక సెంటెన్స్ గనక రాస్తే దాన్ని మనం పర్సానిఫికేషన్ అనేసి అనడం జరుగుతుంది. సో, ఇది కూడా క్లియర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మెటానమీ అంటే ఏంటో చూద్దాం. ఏ మెటానమీ విచ్ ఈస్ ఎ వర్డ్ రీప్లేస్డ్ బై సంథింగ్ వెరీ క్లోజ్ టు దేర్ ఒరిజినల్ మీనింగ్. సో, మెటానమీ అంటే ఏంటంటే ఇది ఒక వర్డ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మనం రీప్లేస్ చేస్తాం. దాని యొక్క క్లోజ్‌గా ఉండేటువంటి ఒరిజినల్ మీనింగ్‌కి దగ్గరగా ఉండేటువంటి వర్డ్ తోటే మనం ఏం చేస్తాము అంటే దాన్ని రీప్లేస్ చేసేసి రాసేస్తామనమాట. సో, అలాంటి టెక్నిక్‌ని మనం మెటానమీ అనేసి అనడం జరుగుతుంది. అంటే మెటానమీ ఈస్ ఎ వర్డ్ విచ్ వాస్ రీప్లేస్డ్ బై సంథింగ్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్ మీనింగ్
అనేసి దీని యొక్క అర్థం. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. లెండ్ మీ యువర్ ఇయర్. సో, లెండ్ మీ యువర్ ఇయర్ అంటే ఏమని? నీ చెవుల్ని నాకు అప్పు ఇవ్వమనా? కాదు. ఏంటి దాని యొక్క మీనింగ్? కేర్‌ఫుల్‌గా, అటెన్షన్‌గా నేను చెప్పేది విను అనేసి దాని యొక్క అర్థం. లెండ్ మీ యువర్ ఇయర్. సో, ఇక్కడ ఇయర్ అనేది నథింగ్ బట్ లిజన్ టు మీ కేర్‌ఫుల్లీ అనేసి దీని యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వార్డ్. అంటే పెన్ అనేది కత్తి కంటే గొప్పదా? కత్తి కంటే చాలా బలంగా ఉంటుందా పెన్ అనేది? ఏం కాదు గదా! కానీ దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే లిటరరీ పవర్ అనేది సుపీరియర్ టు మిలిటరీ ఫోర్స్ అనేసి. అంటే పెన్ అనేది లిటరరీ పవర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. స్వర్డ్ అనేది మిలిటరీ ఫోర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐ సా ఎ బ్యూటిఫుల్ స్కర్ట్. ఇక్కడ స్కర్ట్ అనేటువంటి వర్డ్ ఎవరిని డిఫరెంట్ చేస్తుంది అంటే ఈ స్కర్ట్ అనేటువంటి వర్డ్ ఒక బ్యూటిఫుల్ యంగ్ గర్ల్‌ని డిఫైన్ చేస్తుంది. అంటే ఐ సా ఎ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ అని రాసే బదులు ఐ సా ఎ బ్యూటిఫుల్ స్కర్ట్ అనేసి రాస్తారనమాట. సో, అంటే ఈ విధంగా క్లోజ్‌గా రిలేటెడ్‌గా ఉండేటువంటి ఒరిజినల్ మీనింగ్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటి ఒక వర్డ్‌ని తీసుకొని మనం దాన్ని గనక యూజ్ చేశాము అంటే దాన్ని మనం మెటానిమీ అనేసి అనడం జరుగుతుంది. ఓకే. ఇట్ ఈస్ క్లియర్ నౌ. నెక్స్ట్ మనం సినిక్డోట్ అనేటువంటి దాని గురించి చూద్దాం. ఏంటి సినిక్డోట్ అంటే ఏ సినిక్డోట్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ ఇట్స్ హోల్ ఆర్ ఏ హోల్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ ఏ పార్ట్. ఈ సినిక్డోట్ అంటే ఏంటంటే ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ హోల్ అంటే మొత్తానికి బదులుగా అందులో ఉండేటువంటి ఒక పార్ట్‌ని యూజ్ చేస్తాం. లేదా ఒక పార్ట్‌ని మనం ఒక పార్ట్‌కి బదులుగా మొత్తాన్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ జనరల్‌గా ఎక్కువగా ఏం చేస్తాము అంటే మొత్తానికి బదులుగా ఏం చేస్తాము అంటే ఒక పార్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం సినిక్డోట్ అనేసి అంటామనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ద కెప్టెన్ కమాండ్స్ 100 సెయిల్స్. సో, ఇక్కడ కెప్టెన్ ఆర్డర్స్ వేశాడు 100 సెయిల్స్‌కి. ఇక్కడ సెయిల్ అనేటువంటిది ఏంటి అంటే ఒక పార్ట్ అనమాట. దేంట్లో పార్టు? షిప్స్‌లో పార్ట్. అంటే షిప్స్ గురించి మనం చెప్పేటప్పుడు అందులో ఉన్నటువంటి సెయిలర్స్ వాళ్ళేం చేస్తారు? సెయిల్స్ అనేది చేస్తారు. అంటే ఈ షిప్స్ అనేది అటువంటిది ఒక హోల్ టర్మ్. ఒక పెద్ద టర్మ్‌గా తీసుకుంటే ఆ పెద్ద దాంట్లో ఈ సెయిలింగ్ అనేటువంటిది ఒక పార్ట్ అనమాట. అంటే ఈ షిప్స్ అనేటువంటి వర్డ్‌కి బదులుగా 100 షిప్స్ అనేసి మనం రాయకుండా ఏం రాసాము 100 సెయిల్స్ అనేసి రాయడం జరిగింది. అంటే ఈ హోల్ టర్మ్‌కి బదులుగా మనము ఒక దాంట్లో పార్ట్‌ని మనం యూజ్ చేస్తామనమాట. దాన్ని మనం సినిక్ డోక్ అనేసి అంటాం. నెక్స్ట్ చూడండి. ఆర్ యూ పేయింగ్ విత్ ప్లాస్టిక్? ఇక్కడ ప్లాస్టిక్ అంటే ఏంటంటే మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తోటి తయారవుతుంటాయన్నమాట. అంటే ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అనేటువంటివి ఒక హోల్ టర్మ్ ఇది. దాంట్లో పార్ట్ ఏంటి? ప్లాస్టిక్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేసి. కాబట్టి అలాగ మనం యూజ్ చేస్తే దాన్ని మనం సినిక్ డోక్ అనేసి అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద హెడ్ కౌంట్ అంటాం. అంటే హెడ్ అనేది ఏంటి? బాడీలో ఒక పార్ట్. అంటే ఇక్కడేంటి పర్సన్స్ అనమాట. హెడ్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది? సో, నంబర్ ఆఫ్ పర్సన్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ హెడ్ అనేది రెఫర్ చేస్తుంది. అంటే వాట్స్ ద హెడ్ కౌంట్ అంటే ఎంతమంది పర్సన్స్ వచ్చారు. అంటే పర్సన్ అనేది ఒక హోల్ టర్మ్. ఆ హోల్‌లో హెడ్ అనేది ఒక పార్ట్ అనమాట. సో, ఈ విధంగా మనం యూజ్ చేసే దాన్ని సినిక్ డోక్ అనేసి అంటాము. ఓకే. నెక్స్ట్ ఐరనీ. సో, ఏంటసలు ఐరనీ అంటే అనేది తెలుసుకునే ముందు ఈ ఐరనీ అనేది 3 కైండ్స్‌గా ఉంటుందనమాట. ఫస్ట్‌ది వెర్బల్ ఐరనీ, నెక్స్ట్ వన్ సిట్యుయేషనల్ ఐరనీ, నెక్స్ట్ వన్ డ్రామాటిక్ ఐరనీ. సో, మనం ముందుగా అసలు వెర్బల్ ఐరనీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, వెర్బల్ ఐరనీ ఏంటంటే ఏదైతే వర్డ్స్ మనం యూజ్ చేస్తామో దాని యొక్క మీనింగ్ అనేది మనం చెప్పిన దానికి అపోజిట్‌గా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే వెర్బల్ ఐరనీ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టూడెంట్ చాలా తక్కువ మార్క్స్ తోటే తెచ్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్‌లో. అప్పుడు మనం ఏమంటాము? "ఈ సంవత్సరం నువ్వు చాలా గొప్ప మార్కులతో పాస్ అయిపోతావురా" అంటాం. అంటే ఏమని? నువ్వు గొప్ప మార్కులతో పాస్ అయిపోతావురా అని చెప్తున్నాము అంటే ఇండైరెక్ట్‌గా ఏమని చెప్తున్నాం? నువ్వు పాస్ అవ్వడం చాలా కష్టం ఫెయిల్ అయిపోతావేమో అనేసి మనం చెప్తున్నాము. అంటే మనం చెప్పిన సెంటెన్స్ ఏంటి? నువ్వు చాలా గొప్ప మార్కులతో పాస్ అవుతావు అని చెప్పాము వాడికి. కానీ యాక్చువల్‌గా ఏంటి దాని యొక్క ఉద్దేశ్యము? నథింగ్ బట్ నువ్వు ఫెయిల్ అయిపోతావు అనేసి. ఓకే. సో, అలాగనమాట. సో, అంటే మనం చెప్పేది క దానికి అపోజిట్ మీనింగ్ అనేది గనకొచ్చింది అంటే దాన్ని మనం ఏమంటాము అంటే వెర్బల్ ఐరనీ అంటామనమాట. అంటే మనం చెప్పేటువంటి సెంటెన్స్‌కి మనము యాక్చువల్ మీనింగ్‌కి ఫుల్ అపోజిట్ ఉంటుందనమాట. దాన్ని మనం వెర్బల్ ఐరనీ అనేసి అంటాం. నెక్స్ట్ సిట్యుయేషనల్ ఐరనీ.
సో, అంటే ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ వెన్ వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్, ఇంటెండెడ్ టు హ్యాపెన్ డస్ నాట్ టేక్ ప్లేస్. ఇన్‌స్టెడ్ ద ఎగ్జాక్ట్ అపోజిట్ అక్కర్స్. అంటే మనం ఒకటి జరుగుతుందనుకుంటాము. కానీ మరొకటి జరుగుతుంది. దాన్ని మనం సిట్యుయేషనల్ ఐరనీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సినిమా చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే మనం ఏమనుకుంటామంటే హీరో వచ్చేసి విలన్ని చంపేస్తాడేమో అనేసి అనుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ సడెన్‌గా ఏం చేశారంటే విలనే హీరోని చంపేసాడనుకోండి. దట్ ఈస్ సిట్యుయేషనల్ ఐరనీ. అంటే మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికి క్వైట్ అపోజిట్ జరుగుతుందనమాట. దాన్నేమంటామంటే సిట్యుయేషనల్ ఐరనీ అనేసి అనడం జరుగుతుంది. లేదు ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. హీరోని విలను చంపేయబోతాడేమో అనుకుంటాం. కానీ హీరోయినే చంపేస్తుందనమాట. అంటే ఏంటక్కడ మనం అనుకునింది జరగదు. మరొకటి జరుగుతుంది. అలాంటి దాన్ని మనం సిట్యుయేషనల్ ఐరనీ అంటాం. అంటే ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికి అపోజిట్ జరిగితే దాన్ని మనం సిట్యుయేషనల్ ఐరనీ అంటాము. నెక్స్ట్ డ్రామాటిక్ ఐరనీ అనేసి ఇంకొకటుంది. ఇదేంటంటే మనం చూస్తూ ఉంటాం గదా! ఒక డ్రామా కానీ, ఒక సీరియల్ కానీ, ఒక మూవీ కానీ చూస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా చదువుతున్నప్పుడు మనకు తెలిసిపోతుందనమాట. సో, ఒక విషయం గురించి సీక్రెట్ గురించి మనకు తెలిసిపోతుంది. కానీ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్‌కి అది తెలీదనమాట. సో, దాన్నేమంటాము అంటే డ్రామాటిక్ ఐరనీ అనేసి అంటామనమాట. అంటే ఆడియన్స్‌గా, రీడర్స్‌గా ఉన్నటువంటి మనకి మాత్రము ఆ సీక్రెట్ ఏంటి, ఆ విషయం ఏంటి అనేది తెలిసిపోతుంది. కానీ అది ఎవరికి తెలీదు? అందులో ఉన్నటువంటి క్యారెక్టర్‌కి తెలీదనమాట. సో, దాన్నేమంటాము అంటే డ్రామాటిక్ ఐరనీ అనేసి అంటాం. సో, ఈ విధంగా మనకి ఐరనీ అనేటువంటిది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే ఏంటి? ద సేమ్ సౌండ్ రిపీట్స్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. The repeating sound must occur either in the first letter of each word or in the stressed syllables of those words. అంటే అలిట్రేషన్ అంటే ఏం లేదు. సో, అంటే ఒక సౌండ్ అనేటువంటిది వర్డ్‌లో అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో రిపీట్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా అది ఎక్కడ రిపీట్ అవుతుందంటే స్టార్టింగ్‌లోనే రిపీట్ అవుతుంది. కొన్ని సార్లు స్టార్టింగ్‌లో కాకుండా స్ట్రెస్డ్ సిలబల్ పైన కూడా రిపీట్ అవుతుంది. దాన్ని కూడా మనం అలిట్రేషన్ అనే అంటాం. అంటే ఒకే సౌండ్ కనుక ఆ సెంటెన్స్‌లో డిఫరెంట్ వర్డ్స్‌లో ఒకే ప్లేస్‌లో అవి గనక రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం అలిట్రేషన్ అనేసి అంటాము. జనరల్‌గా ప్రతి వర్డ్‌లో కూడా ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఆ సౌండ్ అనేటువంటిది ఫస్ట్ లెటర్ సౌండ్ అనేటువంటిది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం అలిట్రేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. బాబ్ బాట్ ద బాక్స్ ఆఫ్ బ్రిక్స్ టు ద బేస్‌మెంట్. చూడండి ఇక్కడ బాబ్ బ. నెక్స్ట్ బాట్‌లో కూడా బా వచ్చింది. నెక్స్ట్ బాక్స్, బ్రిక్స్, బేస్ ఇవన్నీ కూడా ఏ సౌండ్ తోటి స్టార్ట్ అవుతున్నాయి? బ అనేటువంటి సౌండ్ తోటి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇది అలిట్రేషన్. చూడండి ఈ వర్డ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ అనేది బ అనేటువంటి దాంతో ఆ సిలబల్‌తోనే మనకి స్టార్ట్ అవుతుందనమాట. అలాగే చూడండి నెక్స్ట్ వన్. పీటర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్. ఇక్కడ కూడా చూస్తే మనం ప అనేటువంటి సౌండు ఈ వర్డ్స్ అన్నిట్లో కూడా ఏమైంది? ప్రొనౌన్స్ అవుతూ వస్తుందనమాట. ఓకే. అలాగే నెక్స్ట్ వన్. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. ఇక్కడ కూడా చూడండి షీ అనేటువంటి దాంట్లో, సెల్స్ అనేటువంటి దాంట్లో షెల్స్, సీ షోర్ ఇక్కడంతా కూడా మనం చూస్తే ఈ షా సౌండ్ అనేటువంటిది, ఇంకా సా సౌండ్ అనేటువంటివి ఏమవుతున్నాయి? రిపీట్ అవుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి ఇది కూడా అలిట్రేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీ అనేసొచ్చింది. షెల్స్ అనేసొచ్చింది. షోర్ అనొచ్చింది. అంటే ఈ షీ అనేది, షెల్స్ అనేది, షోర్ అనేది అలిట్రేషన్. అలాగే సెల్స్, సీ ఇంకా ఇక్కడ మళ్ళీ సి వచ్చింది. అంటే ఈ 3 వర్డ్స్ మళ్ళీ అలిటరేషన్ ఉందనమాట. సో, ఈ విధంగా మనకి అలిటరేషన్ అనేది ఉంటుందనమాట. అంటే సేమ్ సౌండ్ కనుక ఒక అన్ని వర్డ్స్‌లో కూడా అంటే చాలా వర్డ్స్‌లో కూడా అవి కనుక రిపీట్ అవుతూ వస్తే స్టార్టింగ్‌లో దాన్ని మనం అలిటరేషన్ అనేసి అంటాము. ఓకే. నెక్స్ట్ హైపర్బోల్. ఏంటి హైపర్బోల్ అంటే? హైపర్ అంటేనే మనకు తెలుసు. ఎక్కువ చేయడం అనమాట. యెస్. ఇట్ ఎక్స్‌ప్రెసెస్ ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాగరేషన్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్ ఆర్ ఎఫెక్ట్. అంటే ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాగరేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం. ఎంఫసిస్ కోసము, ఇంకా ఎఫెక్ట్ కోసం యూజ్ చేస్తే దాన్ని మనం హైపర్బోల్ అనేసి అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఐ కుడ్ స్లీప్ ఫర్ ఎ ఇయర్. అంటే నేను బాగా అలిసిపోయాను ఫర్ ఎగ్జాంపుల్. నేను సంవత్సరం అయినా నిద్రపోతాను అని చెప్తామనమాట. అంటే ఏంటి? నిజంగా సంవత్సరం నిద్రపోతామా? ఎగ్జాగరేట్ చెప్పడం. అంటే అంత నిద్రొస్తుంది నాకు అనేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ దిస్ బుక్స్ వెయిట్స్ ఎ టన్. దిస్ బుక్ వెయిట్స్ ఎ టన్ అనమాట. అంటే ఏంటి? ఈ బుక్ వచ్చేసి ఒక టన్ వెయిట్ ఉంది అనేసి. నిజంగా ఒక బుక్ అనేది ఒక టన్ వెయిట్ ఉంటుందా?
ఉండదు. ఓకే. షీ హాస్ మిలియన్ థింగ్స్ టు డూ. ఆమెకి మిలియన్ థింగ్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినటివి అనేసి చెప్పడం మాట. అంటే మిలియన్ వర్క్స్ ఉన్నాయి ఆమెకు కంప్లీట్ చేయాల్సినటివి అనేసి. నిజంగా మిలియన్ వర్క్స్ ఉంటాయి కంప్లీట్ చేసేదానికి. అంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని. మనము ఉండేది కాకుండా, ఉన్నది ఉన్నట్టు కాకుండా, దాన్ని ఎక్కువ చేసి ఎగ్జాగరేట్ చూసి, ఎంఫసిస్ చేసి మనం చెప్పడానికి హైపర్బోల్ అనేటువంటిది ఒక టెక్నిక్‌ని యూజ్ చేస్తాం. మన తెలుగులో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్డింగ్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్డింగ్స్ అనేటువంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్తామనమాట. అంటే ఏంటి నిజంగా ఆకాశాన్ని అంటుతాయా అవి? ఆకవనమాట. అంటే ఆ విధంగా ఉండేదాన్ని హైపర్బోల్ అనేసి అనడం జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ఈరోజు క్లియర్‌గా ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌లో సిమిలీ, మెటాఫర్, అపాస్ట్రఫీ, పర్సానిఫికేషన్, మెటానమీ, సినిక్డోక్, ఐరనీ, అల్లిటరేషన్ అండ్ హైపర్బోల్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇంకా టెట్ డీఎస్సీలో ఉన్నటువంటి సిలబస్‌లో ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇవి మీకందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.